తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఉచిత కరెంటుకి సంబంధించి డబ్బులైతే విడుదల చేయడం జరిగింది. సో, ప్రతి కుటుంబానికి కూడా 200 యూనిట్ల ఉచిత కరెంటుకి సంబంధించి గృహజ్యోతి పథకానికి 2418 కోట్లయితే విడుదల చేయడం జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే సర్కార్ అయితే ఇవ్వబోతుంది. సో, రాష్ట్రంలో గృహజ్యోతి పథకానికి సంబంధించి 2418 కోట్లను కేటాయిస్తూ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. విద్యుత్ పంపిణీ సంస్థలకు 16,000 కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించారు కాగా మొత్తం రాష్ట్ర బడ్జెట్ చూసుకుంటే 2,75,000 కోట్ల. సో, ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణలో ఉచిత విద్యుత్ అయితే అందబోతుందన్నమాట. సో, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 2,400 కోట్లు అయితే కేటాయించడం అయితే జరిగింది. సో, ఇక్కడ నుంచి మనకి ఉచిత విద్యుత్ అయితే ఇవ్వబోతున్నారు. ఇది ఒక పండగ లాంటి న్యూస్ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకుంటే 80 లక్షల మందికి అయితే ఈ ఉచిత కరెంట్ అయితే ఇస్తున్నారన్నమాట. ఫ్రీగా దీనికి సంబంధించి 2,000 కోట్లు కూడా ఇచ్చారు. సో, ఇది మంచి గుడ్ న్యూస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ విధంగా అందువల్ల మనం చూసుకున్నట్లయితే గృహజ్యోతి పథకానికి సంబంధించి అమలు అయితే కాబోతుందన్నమాట. ఇలాగే ప్రతి పథకానికి సంబంధించి మీకు సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.